ఇంక అంతే సాగుతుంది నాది. మధ్యలో మీరు వస్తామని కాల్ చేస్తే నేను నిజంగా సర్ప్రైజ్, అంటే ఇంకా నమ్మలేకపోయినా నాకు అంత అదృష్టం ఉందా అని కూడా నేను ఆలోచించిన. లేదక్క, ఈరోజు నిన్ను ఇంటర్వ్యూ చేయడం మా అదృష్టం, మా ఫోక్ స్టార్ ఛానల్ అదృష్టం. ఎందుకనంటే ఇప్పుడు ఎక్కడో ఉన్నావు నువ్వు, కానీ నీ పాట మా దాకొచ్చింది, మేము నీ దాకొచ్చినాం. అంతే కదా, నీ గొంతు నీ స్వరం మాకు వినిపించింది కాబట్టే ఈ పల్లె కోయిల యాడుంది, మా సౌజన్యక్క యాడుందని నీ తమ్ముడు ఇక్కడికి వచ్చిండు అనమాట. నిజంగా మీరు కాల్ చేయగానే వస్తారని కూడా నేను అనుకోలేదు. నా కోసం ఇక్కడ దాకా వచ్చినందుకు నిజంగా ధన్యవాదాలు. మాకు ధన్యవాదాలు కాదక్క, నీ గొంతు విని మీ దగ్గరకు వచ్చి ఇట్లా పాటలు పాడించుకోవడం నీకు ధన్యవాదాలు. ఎందుకనంటే ఇలాంటి పల్లె కోయిల అంటే అటుపక్క వైద్యం చేస్తున్నారు మీరు, అటు చూసి నాకేంది పల్లె పాటలు పాడుతున్నారు, ఒక ఫ్యామిలీని మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు ఊర్లలోకి వెళ్ళినప్పుడు వైద్యపరంగా వెళ్తారు కదక్క, అక్కడ కొంతమంది ఎట్లుంటుందనంటే మన పిఎంపీ అయినా ఆర్ఎంపీలు అయినా కూడా బాగా జెంట్స్ ఉంటారనమాట. అవును. కానీ అసలు నేను ఫస్ట్ టైం ఒక లేడీ పిఎంపీని చూడడం, ఒక చిన్న డాక్టర్ అని చూడడం, ఆటోమేటిక్గా అంటే డాక్టర్స్ అంటే దేవుళ్ళతో సమానం ఈ రోజులల్లో. అవునా కదా? వైద్యం చేయడమే గొప్ప. గొప్ప. మరి ఏమనిపిస్తుంది అక్క, ఊర్లలో పోతుంటావు కదా? అంటే నాకు ఇప్పుడు నేను సొంతగా చేయడం వల్ల నాకు చాలా హ్యాపీగా ఉన్నా. ఎట్లా అంటే నీ ద్వారా నేను ఈరోజు మంచిగా అయినా అని అన్నప్పుడు నాకు చాలా ఆనందం హ్యాపీగా అనిపిస్తుంది. ఐ థింక్ ఏమన్నారనంటే ఇప్పుడు మీ ఊరికి మేము ఎంట్రీ కాగానే నీ గురించి తెలుసుకున్నప్పుడు కూడా వాళ్ళు ఏమన్నారంటే, నాకు ఎంత జ్వరం వచ్చినా ఏ నొప్పి వచ్చినా ఏం వచ్చినా కూడా పలానా పిఎంపి సౌజన్య కాడికి పోతే ఏ మంది ఇచ్చినా కూడా చిటికలో తక్కువైద్ది అని అంటారు. కానీ ఈ మధ్యలో నువ్వు ఇల్లు కట్టుకొని ఇంత స్ట్రగుల్లో ఉన్నా కూడా నువ్వు పని చేసుకోవడంలో నువ్వు సక్సెస్ అయినావు. అవును. అవునా కాదక్క? కానీ జనాల్ని అట్లా రీచ్ చేసుకున్నారు. ఏంటంటే ఆమె చేత ఏమి ఇచ్చినా కూడా ఆ వైద్యం మాత్రం మాకు పని చేస్తుంది, మంచిగా చూసుకుంటుంది మమ్మల్ని అమ్మ, ఆ మేడం గారు మంచిగా చూస్తారని అన్నారు. ఏమనిపిస్తుంటుంది అట్లా చెప్పినప్పుడు? చాలా ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే మనము అనుకోకుండా ఒక మనిషి మన గురించి అంటారు కదా. అవును. అప్పుడు మనకు ఆనందమే వేరు. ఇంకా మంచిగా అనిపిస్తుంటుంది మీకు కూడా. అక్క, ఇది వరకనంటే వైద్యం చేసిర్రు, ఇప్పుడు పల్లె పాటలు ఎక్కడి నుంచి నేర్చుకున్నారు మీరు మరి? అంటే పల్లె పాటలు చిన్నప్పుడు అమ్మ వాడుతుండే పొలాలకు వెళ్ళినప్పుడు అట్లా వినేదాన్ని. కానీ అప్పుడు అంతా నేను ఈ జానపదాలు ఇట్లా వాడాలి అని నాకు అప్పుడు తెలియదు. కాకపోతే అమ్మ వాడితే వినేదాన్ని. అమ్మ దగ్గర నుంచి ఒక పాట కూడా నేర్చుకున్నా. అవునా? ఇదివరకు అమ్మ పొలం పనులు చేసుకుంటా పాటలు పాడేది. అవును. మరి అమ్మ దగ్గర నేర్చుకున్న పాట, ఆ పాట ఒక్కసారి మన ప్రేక్షకుల కోసం పాడక్క. ఇటికే మీద ఇటికెరా ఇల్లైపోతున్నది, గంగధరి రంగుల బంగులరా, గంగధరి రంగుల బంగులరా. ఇటికే మీద ఇటికెరా ఇల్లైపోతున్నది, గంగధరి రంగుల బంగులరా, గంగధరి రంగుల బంగులరా. నీ సేతికున్నది గంటల గడియారము, గంగధరి నా సేతికియురా, గంగధరి నా సేతికియురా. బాబా, ఇది అమ్మ పాట పాడేది అనమాట, పొలం పనులు అమ్మ వాడేది. అమ్మ దగ్గరనే నేర్చుకున్నా. ఈ పాట మీకు ఇష్టమా అమ్మ దగ్గర నుంచి? అమ్మ దగ్గర నుంచి ఇష్టం. ఇంకా పాడేది అమ్మ, కానీ ఎక్కువ అంటే ఈ పాట పాడేదాన్ని. అక్క, మన అమ్మ పాట పాడుతుంటుంటే మీరు ఈ పాట పాడేది. అవును. నిజంగా అక్క, అప్పుడు విన్నప్పుడు పాటలు ఇప్పుడు మీరు పాడుతున్నారు కదా, అనుకోలేదు ఇక ఇప్పుడు పాడతాము అని. అప్పుడు విన్న పాట, అప్పుడు అమ్మ విన్న పాట ఇప్పుడు మీరు విన్నారు. ఇప్పుడు మీరు పాడిన పాట మీ పాప, మీ తరం కూడా పాడుతుంది నిజంగా చెప్పుకోవాలంటే. అంతే కదా? అవును. ఇప్పుడు ఎంతవరకు చదువుకున్నావు అక్క నువ్వు? నేను 10th వరకు చదువుకున్నా. 10th వరకు చదువుకున్నారు. 10th తర్వాత మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయింది, పిల్లలు 2, పాప బాబు నాకు. తర్వాత పిల్లలు చిన్నగానే ఉన్నారు. అప్పుడు ఈ హాస్పిటల్లో చేయడం మొదలు పెట్టిన. అంటే హాస్పిటల్లో ఏది లేకుండా కాదు, ఏఎన్ఎం ట్రైనింగ్ చేసిన నేను. ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఆర్కే హాస్పిటల్లో 12 years చేసిన. అక్కడ కంప్లీట్ అయిన తర్వాతనే ఇక్కడ వచ్చి ఊళ్ళో సర్టిఫికేట్ తీసుకొని పిఎంపి లాగా పెట్టుకున్నా. అప్పుడు నేను పెళ్ళయి పిల్లలు ఇక హాస్పిటల్లో వర్క్ చేయడము అవన్నీ జరిగిపోతున్నాయి. ఇక పిల్లలు అయిపోయారు కాబట్టి ఒక ఆలోచన వచ్చింది. నేను చిన్నప్పటి నుంచి వాడుతున్నా కదా, నేను కూడా ఎందుకు వాడద్దు అన్న ఆలోచన వచ్చింది. ఎప్పుడు అంటే మేము అక్కడ ఆర్మూర్లో ఉండే, నేను అప్పుడు డ్యూటీ చేస్తున్నా. అప్పుడు యూట్యూబ్లో అప్పుడు సాంగ్స్ వస్తున్నాయి, ఫోక్ సాంగ్స్ వస్తున్నాయి. కానీ అప్పటి వరకు నాకు ఫోక్ సాంగ్స్ అని తెలియదు, జానపదం ఇట్లా యూట్యూబ్లో వస్తాయి అనేది తెలియదు నాకు. కాకపోతే వింటుంటే జానపదాలు ఇట్లా వాడుతున్నారు యూట్యూబ్లో, నేను కూడా నేర్చుకుంటా అని సాంగ్స్ విని నేర్చుకునేదాన్ని. ఆ తర్వాత మెల్లగా ఈ సాంగ్స్ రాయడము, యూట్యూబ్లో వచ్చిన జానపదాలు ఫోక్ సాంగ్స్ ఇవి రాయడము, నా ఓన్ నేర్చుకోవడం అట్లా జరిగింది. తర్వాత ఎవరి దగ్గరికి వెళ్తే ఈ జానపదాలు బయటకు వస్తాయి, నేను ఎట్లా వాడతా అనేది నాకు